చూసారా విరాట్ సార్, అందరికన్నా ముందొచ్చి మీకు శిక్ష పడాలని ఎలా కోరుకుంటున్నారో? ఎవరు ఏం కోరుకున్నా నేను నిర్దోషినని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. వెళ్ళి ఒకసారి దేవుడికి దండం పెట్టుకో విరాట్. పదండి. విరాట్, నీలగిరి శివాలయం నుండి అనన్య తెచ్చిచ్చింది. పూజారి ఈ బొట్టు పెట్టుకోమన్నాడంట కదా? అది మా భూమి అనమ్మకిచ్చినదమ్మగారు. విరాట్ బాబు, మా భూమి దొరికినాదేమో ఒక్కసారి పోలీసులకు ఫోన్ చేసి అడగండి. ఇంతసేపు మేమంతా చుట్టుపక్కల ఎతికే వచ్చాం బాబు. భూమి ఏటైనాదో తెలీదు. మీకంతా తెలిసినోళ్లే కదా, ఓ పాలి కనుక్కోండి బాబు. దేనికిరా కనుక్కోవాలి? అదొచ్చి మా విరాట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే గాని మీరంతా అనుకున్నది జరగదనా? అంత మాట ఎందుకమ్మా? మా భూమి విరాట్ బాబు కోసం ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. అవును, ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. ఇన్నాళ్ళు విరాట్ సార్కి ఎలా శిక్ష వేయించాలా అని దొంగ సాక్ష్యాల కోసం ట్రై చేసింది. అది కాస్త కుదిరకపోయేసరికి విరాట్ సారే కిడ్నాప్ చేయించారని ఇంకో కేసు బనాయించింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.